హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనర్జిక్ వరల్డ్. నేను కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ని. మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు నేను జనరల్గా డెమో చెప్పడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఫ్రెండ్స్తో మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కానీ నేనేం చెప్తుంటానంటే, మరి 30 సంవత్సరాల క్రితం ఉన్న వాటర్ వేరేదా, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయి ఉంది, నదుల్లో వాటర్ పొల్యూట్ అయింది, అప్పుడు సంగతి వేరు ఇప్పుడు సంగతి వేరు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే అన్నీ ఒకటే కదా. కొంతమంది, అందరు కాదులేండి, కొంతమంది అన్నీ ఒకటే కదా, పొల్యూట్ అయిందనే నీకు తెలుసా ఏంది, 30 ఏళ్ళ క్రితం ఏంది, మా నాయనకి 70 ఏళ్ళు, అప్పటి నుంచి నీళ్ళు తాగుతానే ఉన్నాడు, ఏమైంది మా ఆయనకి అంటాడు. వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళు ఎప్పుడో పుట్టారు, 70-80 ఏళ్ళ క్రితం పుట్టారు, అప్పటి నుంచి తాగుతున్నారు, అది ఓకే. మనం 30 ఇయర్స్ ముందు పుట్టామని వాళ్ళ సంగతి చెప్తున్నాను, లేదా నెక్స్ట్ జనరేషన్ సంగతి చెప్తున్నాను. అవేంటంటే మన గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయి ఉంది. ఒకప్పుడు టీడీఎస్ అనేది నేను చెప్పిన 30-40 ఏళ్ల క్రితం 500, 600, 1000 ఎక్కడ టీడీఎస్ లేదు. ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యే కొద్దీ, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యే కొద్దీ మన వాటర్లో టీడీఎస్ పెరిగిపోతుంది. అంటే టోటల్ డిజాల్వ్ సాల్వెంట్స్, అంటే టీడీఎస్ పెరిగిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను మన నరసింహకొండకి వెళ్ళాను బ్రహ్మోత్సవాలకి, అదే ఈ గుండు కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ని టెస్ట్ చేద్దామని నేను వాటర్ని పట్టుకొచ్చి సరే చెక్ చేశాను, ఎక్సలెంట్గా ఉంది. సరే దీని నుంచి ఒక వీడియో చేద్దాము, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, లేదా కొంతమందికి యూజ్ అవ్వచ్చు కూడా అన్న కోణంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ నరసింహకొండపై నుంచి తెచ్చిన వాటరు, నరసింహకొండ నెల్లూరు జిల్లాలో జొన్నవాడ నరసింహకొండ అని, నరసింహకొండ కొండపైన ఉంటుంది, కొండ కింద జొన్నవాడ అమ్మవారు ఉంటారు. ఆ ఏరియా నుంచి వాటర్ తెచ్చాను. ఇది నరసింహకొండది. ఇదేంటంటే ఈ గ్రౌండ్, మేమున్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ నుంచి తీసిన నీళ్లు ఇది ఆర్ఓకి పంపించిన తర్వాత తీసుకొచ్చాను. అంటే ఇది మా ఇంటి ఆర్ఓ వాటర్ అన్నమాట, ఆర్ఓ వాటర్. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది అన్నప్పుడు కొంతమంది ఏకీభవించట్లే. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, ఎందుకంటే వాదించకండి. వాదించడం వల్ల వాళ్ళు కొంచెం రెబల్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి. దానికే ఇది ఆర్ఓ వాటర్, మా ఇంట్లో ఉండే ఆర్ఓ వాటర్. అంటే ట్యాంకీ నుంచి ఆర్ఓకి వస్తుంది కదా, ఆర్ఓ అవుట్పుట్ వాటర్ అనమాట. ఇది నరసింహకొండలో కొండ మీద నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండ నుంచి తెచ్చిన వాటర్. ఇది నేను టీడీఎస్ అనేది చెక్ చేస్తాం, చూడండి. అరవై 69 వీడియోలో కనిపిస్తుందో లేదో, సపోజ్ కనిపించాను అనుకుంటా, అయినా చెప్తా ఆగండి. ఇదో చూడండి, కనిపిస్తుందా? 69 ఉంది కదా, ఓకే. ఇప్పుడు ఈ ఆర్ఓ, మా ఇంట్లో ఆర్ఓ, ఆ వాటర్ చూద్దాం. అంటే మా గ్రౌండ్ వాటర్ 600 ఉంటుంది. ఆ గ్రౌండ్ వాటర్ టీడీఎస్ 600 దాన్ని ఆర్ఓలోకి పంపిస్తే అది మేము అవుట్పుట్గా మేము ఎంత సెట్ చేసుకుంటే అంత వస్తుంది. అది మీ అందరికీ తెలిసిందే కదా. వన్ ఎయిటీ ఫైవ్ ప్రస్తుతానికి ఉంది, ఓకే. ఇప్పుడు నరసింహకొండ పైన న్యాచురల్ వాటర్, ఏ ఆర్ఓ పెట్టలేదు, ఏ చర్య జరగలేదు. ఆ వాటరు 69 అంటే 70 అనుకోండి, రౌండ్ ఫిగర్ 70 ఉంది. మా 600 టీడీఎస్ ఉన్న వాటర్ని ఆర్ఓలోకి పంపించి మేము ఒక 130, 140 అలా పెట్టుకుంటాము. ఒక్కోసారి అది అప్ అండ్ డౌన్ అవుతుంది, అది తెలిసిన విషయమే కదా. ప్రస్తుతానికి 185 ఉంది, సరే ఓకే. ఇప్పుడు మినరల్స్ అనేవి మామూలుగా గ్రౌండ్ వాటర్లో కానీ ఎక్కడైనా వాటర్ తెచ్చుకున్నప్పుడు అందులో మనకు బాడీకి పనికొచ్చే మినరల్స్, పనికిరాని మినరల్స్, అంటే ఆల్కలైన్ మినరల్స్, అసిడిక్ మినరల్స్ రెండు కలిసి ఉంటాయి వాటర్లో. వాటిని మన డివైస్ ఏం చేస్తుందంటే అయోనైజింగ్ అనే ప్రాసెస్ జరిగి అసిడిక్ మినరల్స్, ఆల్కలైన్ మినరల్స్ సపరేట్గా మనకు వస్తాయి అన్నమాట. అంటే మనం ఆల్కలైన్ మినరల్స్ ఉండే వాటర్ని పట్టుకొని 9.5 కానీ 8.5 కానీ ఆ వాటర్ని మనం తాగుతాం.
అసిడిక్ మినరల్స్ అనేవి కింద బ్యూటీ వాటర్లో డ్రైన్ అయిపోతాయి, లేదా మనం పట్టుకుంటే అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇది న్యాచురల్గా తెచ్చిన వాటర్, ఎలాంటి ఆర్ఓ వేయలేదు కదా, నరసింహకొండ దేవస్థానం దగ్గర తెచ్చింది. ఇందులో మినరల్స్ ఎలా ఉంటాయో చూడండి. చూడండి, దీని pH అనేది థిక్గా ఉండే గ్రీన్, అంటే 7 అండ్ అబోవ్ వచ్చింది. ఇదే మన గ్రౌండ్ వాటర్ నుంచి ఆర్ఓకి పంపించాం కదా, ఆర్ఓ వాటరు రెండిట్లో 3 డ్రాప్లే వేసాను, 3 డ్రాప్స్. ఇది చూడండి, ఇది థిక్గా గ్రీన్ వచ్చింది, అంటే ఎక్కువ గ్రీన్ వచ్చింది. ఇది చాలా లైట్ గ్రీన్ వచ్చింది, అంటే మినరల్స్ అనేవి ఇందులో ఎక్కువ ఉన్నాయి, ఇందులో తక్కువ ఉన్నాయి. మన ఆర్ఓలోకి పంపించాం కదా, అందులో అసిడిక్ నేచర్లోకి వెళ్ళడం వల్ల ఇలా ఉన్నాయి. మినరల్స్ వాల్యూస్ చెప్తున్నా, ఇందులో మాత్రం ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఇంకా ఉంది వీడియో. ఈ గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూట్ అయ్యి ఉంది అని చెప్తే కొంతమంది ఏకీభవించిన వాళ్ళకి ఈ వీడియో చూపించండి. లెంత్ అయిన పట్ల కూర్చోబెట్టి చూపించండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను కాబట్టి తెలిసిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు మన బాడీకి పనికొచ్చే మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, జింకు అవన్నీ మన బాడీకి అందుతాయి. మనకు అవసరం లేని మినరల్స్ ఉంటాయి, అవి బ్యూటీ వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఫ్లోరిన్, కాడ్మియం అలాంటి కెమికల్స్, అసిడిక్ మినరల్స్ అనేవి కిందకి డ్రైన్ వెళ్ళిపోతాయి. సో ఈ వీడియోలో మీకు pH చూపించాను కదా, ఇందులో మినరల్స్ ఎక్కువ ఉన్నాయి. నరసింహకొండలో వాటర్ తెచ్చాను కదా, ఆ మినరల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ORP చూపిస్తాను. ORP ప్రజ్ఞ ఉండి ORP డ్రాప్స్ వేద్దాం. ORP కూడా మీకు చూపిస్తాను. pH చేసేసాను. నెక్స్ట్ ORP, మా పాప చేత ORP డ్రాప్స్ వేపిస్తున్నాను. ఏమమ్మా దీంట్లో 3 డ్రాప్స్. ఓకే, ఇలా ఇవ్వు. ORP అనేది రెండింటిలో నీళ్ళు కాబట్టి ఇది లైట్గా వచ్చింది, అది మీకు వీడియోలో కనపడదు, మాకైతే కనిపిస్తుంది. చాలా లైట్గా అనేది కలర్ వచ్చింది, పింక్ కలర్. ఇది రాలేదు. సో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయినప్పుడు మనము ఖచ్చితంగా ఆర్ఓ పెట్టుకోవాలి. ఆర్ఓ తర్వాత కంగన్ డివైస్. హెల్త్ కావాలి అంటే కంగన్ డివైస్ అనేది పెట్టుకోవాలి. అది కాస్ట్లీ అనుకోవద్దు. ఒక ఫ్రిడ్జ్ కొంటాము, ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఎంత, 1,00,000 రూపాయలలో కూడా ఫ్రిడ్జ్లోనే అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. సరే, 1,00,000 రూపాయల ఫ్రిడ్జ్ కొన్నప్పుడు దాంట్లో ఏమేమి పెడతాము? మహా అయితే 1,000 రూపాయలు కూరగాయలని, పండ్లని, లేకుంటే చికెన్ తినేవాళ్ళు ఉంటే చికెను, కొంచెం స్టోరేజ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అవి స్టోర్ చేసుకుంటారు. లేదా పాలు, పెరుగు, సంథింగ్. వాటన్నిటి కాస్ట్ అంతా కలిపిన 1,000 రూపాయలు కూడా కాదు. 1,000 రూపాయలు వస్తువులు పెట్టుకునేదానికి మీరు 1,00,000 రూపాయల ఫ్రిడ్జ్ కొన్నప్పుడు మన బాడీ కళ్ళు ఏంది, లివర్ ఏంది, కిడ్నీ ఏంది, లంగ్స్ ఏంది, వాటి కాస్ట్ ఎంత? మన కిడ్నీ పాడైపోతే ఒక 5 లక్షలు ఇస్తామంటే ఎవరైనా కిడ్నీ ఇస్తారా? ఎవరు ఆలోచిస్తారు? ఒక్క 5 లక్షలకి ఒక కిడ్నీయే దొరికినప్పుడు మన బాడీలో ఆర్గాన్స్ మొత్తం ఎంత కాస్ట్ అవుతాయి? 1,000 రూపాయలు వస్తువులు పెట్టేదానికి 1,00,000 రూపాయలు ఫ్రిడ్జ్ కొన్నప్పుడు విలువ కట్టలేని మన దేహాన్ని రక్షించుకోవడం కోసం కంగన్ డివైస్ కొనడంలో తప్పే ఉంది. ఈ రోజుల్లో కావాలి కూడా. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత మన వాటర్ అనేవి తాగడానికి పనికి రాకుండా అయిపోతాయి. అప్పుడు బాడీలోకి ఏదో ఒకటి అవయవం పాడైపోయి అయ్యో నాకు పాడైపోయింది అని హాస్పిటల్కి పోయేసి ఆడ డాక్టర్ల ద్వారానో లేదా మా అలాంటి డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం ద్వారానో మీరు అప్పుడు డివైస్ కొనడం కన్నా మీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు ముందుగానే కొనిపెట్టుకుంటే మీకు మంచిది కదా. మీ అవయవాలన్నీ లోపల ఫ్రెష్గా ఉంటాయి కదా.
ఏదైనా సరే ముందు జాగ్రత్త మంచిది అని అంటారు కదా తెలుగులో సామెత. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఇంగ్లీష్లో కూడా అంటారు. సో దాన్ని పాటించాలంటే మనము మన లైఫ్ని మనం హెల్తీగా ఉంచుకోవాలి. మన అవయవాల్ని, మన కిడ్నీ, మన లివరు అవన్నీ మనం సంరక్షించుకోవాలి. సో ఇలా న్యాచురల్ వాటర్ దొరకట్లేదు. ఇప్పుడు ఈ నరసింహకొండ వాటర్ బాగుంది, పోయి అందరూ కొండ మీద ఉండగలరా? అసలు పడతారా ఎంతమంది ఉన్నా? కాకపోతే అక్కడ ఉండేవాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు తాగుతారు. వాటర్ కూడా బాగున్నాయి, నేను తాగాను, టీడీఎస్ చెక్ చేశాను, ఓఆర్పి టెస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది, దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని కంగన్ డివైస్ అనేది ఆలోచించి పెట్టుకోండి. ఇంత ఈ వీడియో చూస్తున్న అదర్ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇంకెవరైనా సరే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి చూపించండి, దానికి కూడా వాడుకోండి. కొంచెం బెటర్గానే చేశాను అని అనుకుంటున్నాను. సో ఇది మీకు పనికి వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొన్ని మంచి మంచి వీడియోస్ అనేవి పెడతాను. ఎందుకంటే మన ఎనర్జీ డిస్ట్రిబ్యూటర్లే మనల్ని ఎంకరేజ్ చేసుకోకపోతే ఇంకెవడు చేస్తాడు? బయటోడు వచ్చి చేస్తాడా? బయటోడు 100 సార్లు ఆలోచిస్తాడు. మన డిస్ట్రిబ్యూటర్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తుంటే నాకు 2 వీడియోలు చేయాలనిపిస్తుంది, చేస్తాను కూడా. అవి ఎవరో ఒకరికి పనికి వస్తాయి ఖచ్చితంగా. సో ఫైనల్ మాట, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గ్రౌండ్ వాటరు పొల్యూట్ అయి ఉంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఈ వీడియో చూశాను. ఇది ప్యూరు నరసింహకొండ మీద పొల్యూట్ అవ్వని వాటర్, గ్రౌండ్ వాటర్ కాదు. అందుకని అది కొండ మీద ఉంటుంది. మనం పొల్యూట్ చేసేదంతా కింద కదా, మనం కొండ కింద ఉంటాం కదా, డౌన్లో ఉంటాం కదా. మన వాటర్ పొల్యూట్ అయింది, నరసింహకొండ మీద వాటర్ పొల్యూట్ అవ్వలేదు. సో అందరం అక్కడ పోయి ఉండలేం. ఈ ఎగ్జాంపుల్ మనం డెమో చెప్పేటప్పుడు చెప్తుంటాం, హిమాలయాల్లో వాటర్ దొరుకుతుంది, హిమాలయాల మీద అందరం పోయి ఉండలేం కదా, అక్కడ ఓఆర్పి ఉంటుంది అని, మైక్రో క్లస్టరింగ్ ఉంటుంది అని చెప్తాం. హిమాలయాల దాకెందుకు, మన పక్కనే మన నెల్లూరు జిల్లాలో ఉన్న నరసింహకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ మీద వాటర్ బాగుందంటే టీడీఎస్ బాగుంది, లైట్గా ఓఆర్పి అనేది కూడా ఉంది. సో న్యాచురల్గా దొరికేటప్పుడు అవి చాలు కదా మనకి. లాస్ట్గా అడుగుతున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. కనీసం మన ఎనర్జీ డిస్ట్రిబ్యూటర్లు లేదా ఎనర్జీ ఫ్యామిలీ వాళ్ళన్నా ఎంకరేజ్ చేయండి. బయట వాళ్ళు చేస్తారా చేయదా అనేది వాళ్ళ విషయం. ఓకే, థ్యాంక్ యూ.